మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద డీసీఎంను ఏపీఎస్ ఆర్టీసీ ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 15 మందికి గాయాలు కావడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండేటువంటి యొక్క ఏపీఎస్ ఆర్టీకి సంబంధించినటువంటి లగ్జరీ బస్సు ముందు వైపు నుంచి యూటర్న్ తీసుకునేటువంటి యొక్క డీసీఎంను ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదం జరుగుతుండేటువంటి సమయంలో 36 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. బస్సు తగిలిన వెంబడే ఒక్కసారిగా అందులో ఉండేటువంటి వారికి 15 మందికి గాయాలు కావడం జరిగింది. వారిని చికిత్స కోసం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి 44వ జాతీయ రహదారిపై ఉన్నాం. ప్రమాదం జరిగినటువంటి యొక్క స్థలము ఇక్కడ యూటర్న్ చేస్తుండేటువంటి ఈ ప్రమాదంలోనే ఇక్కడనే యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైనటువంటి యొక్క బస్సు యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ యొక్క మంటలు అందుకునేటువంటి అప్రమత్తమైనటువంటి యొక్క ప్రయాణికులంతా కూడా ఒకరికొకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక డోర్ చూస్తున్నాం. ఈ యొక్క ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఉండేటువంటి యొక్క డోర్ను తెలుసుకొని వాళ్ళంతా కూడా బయటికి రావడం జరిగింది. ఇక్కడ హైవే ఉండేటువంటి యొక్క స్థానికులంతా కూడా 108కి సమాచారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా మహబూబ్నగర్లో ఉండేటువంటి యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కూడా ఉండేటువంటి ప్రయాణికులు అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో మాత్రము పెద్ద ప్రమాదం నుంచే బయటపడినని చెప్పాలి. ఒక్కసారిగా ఒకవేళ డోర్లు తెలుసుకోకపోయినా కూడా పూర్తిగా నిద్రా వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా పక్కనే జడ్చర్లో బస్సు ఆగి అక్కడ ఉండేటువంటి కొద్దిసేపు టీ తాగినటువంటి వెంటనే యొక్క బస్సు వెళ్తుంది కాబట్టి అప్పటికే ప్రయాణికులు మేల్కొలో ఉన్నారు. ఒకవేళ నిద్రలో ఉన్నట్టయితే ఈ యొక్క ప్రమాదం ఘోరంగా జరిగేటువంటి అవకాశం ఉండేటువంటిది. ప్రయాణికులంతా కూడా లేచి ఉండేటువంటి నేపథ్యంలో మాత్రమే ఈ యొక్క ప్రమాదం నుంచి చాలామంది బయటపడిన. మరొక వైపు ఇటువైపు హైదరాబాద్ వెళ్తుండేటువంటిది, రెండో వైపు కర్నూలు. ఇక్కడ ఉండేటువంటి వాహనాలంతా కూడా చాలా వేగంగా వస్తాయి కాబట్టి యూటర్న్ ఉండేటువంటి విషయాన్ని గమనించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులోనైనా ఈ యొక్క ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండేటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర భద్రత ఏర్పాటు చేయాలి, సూచికలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రము ఈ యొక్క ప్రమాదంలో కేవలం 15 మంది మాత్రమే స్వల్ప గాయాలు కావడము, మిగతా వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడినటువంటి నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటన పైన మాత్రం పోలీసులకు ఫిర్యాదు అంది, దానిపైన విచారణ చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ఒక్కసారిగా జరిగినటువంటి వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జడ్చర్ల నుంచి.